నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వేగంగా దూసుకు వెళుతోంది. ఏంటి బీజేపీ దూకుడికి కారణం? ఒంటరిగా అయినా పోటీ చేయడానికి సిద్ధం, అయితే జనసేనతో పొత్తు, లేదు అంటే ఒంటరైనా రెడీ అనేటువంటి విధంగా వెళుతుంది. తెలుగుదేశంతో బహుశా అసలు పొత్తు ఉండేదానికి అవకాశం లేదు అనేటువంటి సంకేతాలని వాళ్ళ శ్రేణులకి దాదాపుగా ఇచ్చినట్టే. ఒకే రోజు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికల కార్యాలయాలను ప్రారంభించి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ అనేటువంటి సంకేతాన్ని ఇచ్చింది. ఎందుకు ఈ విధమైనటువంటి దూకుడును ప్రదర్శిస్తుంది అనేటువంటిది మనం ఈ వీడియోలో చర్చించాలనుకుంటున్నాం. ప్రధానంగా ఏమిటి అని అంటే, ఏ రాజకీయ పార్టీకైనా సరే తాత్కాలికమైనటువంటి లక్ష్యాలు కొన్ని ఉంటాయి, దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలు కొన్ని ఉంటాయి. ఈ తాత్కాలికమైనటువంటి లక్ష్యాలు ఏమిటి అంటే 2024 ఎన్నికల్లో ఫలితాలను సాధించటం అనేటువంటిది తాత్కాలికమైనటువంటి లక్ష్యం. దీంట్లో కూడా జాతీయ రాజకీయాలకు, ఎందుకంటే ఇది ఒక జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని సీట్లు వస్తాయి ఏమిటి అనేటువంటి అంశం ఒకటి. అదేవిధంగా 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే సీట్లను ఎక్కువ పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఆ విధంగా జాతీయ రాజకీయాలకు ఉపయోగమైంది. ఇది ఒక అంశం. లేదు అంటే ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఎక్కడైనా పోటీ చేస్తే ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ సంపాదించుకోవచ్చు, ఏ విధంగా పటిష్టత సంపాదించవచ్చు, ఇక దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యానికి దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు. దీర్ఘకాలికమైన లక్ష్యం అంటే ఏముంటుంది? ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి స్థాయికి ఎదగటం అనేటువంటిది. అంటే 2029 ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చేటువంటి విధంగా ఇప్పుడు ప్రణాళికలు రూపొందించుకోవటం అనేటువంటిది ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక లక్ష్యంగా బీజేపీ పెట్టుకొని ఉండొచ్చు. ఈ విషయంలో దూకుడుగా వ్యవహరించడానికి ప్రధానమైనటువంటి కారణాలగిన మనం ఒక్కసారి అంచనా వేయగలిగితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికిప్పుడుగా ఒక 5-10 సీట్లు సంపాదించుకుంటే తప్ప, లోక్సభ సీట్లు అంటే పార్లమెంట్ సీట్లు, కేంద్రంలో మనకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఇన్ని సీట్లు రావాలి, అది ఎవరో ఒకరితో పొత్తులో ఉండి, అంటే ఎవరో ఒకళ్ళు అంటే ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగో పొత్తులో ఉండదు. ఇప్పుడు తెలుగుదేశం జనసేనతో పొత్తులో ఉంది బీజేపీ. తెలుగుదేశంతో కూడా పొత్తులోకి వెళ్ళి ఎక్కువ పార్లమెంట్ సీట్లు అడిగి లోక్సభ సీట్లు పోటీ చేసి వాటిని సంపాదించడం ద్వారా కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఇది ఉపయోగమైంది అనుకుంటే ఒక లక్ష్యం, ఒక నిర్ణయం తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ విధంగా ఇప్పుడిప్పుడుగా తాత్కాలికంగా మాకు 5-10 సీట్లు వస్తే తప్ప కేంద్రంలో అధికారంలోకి రాలేము, ఈ ఆంధ్రాలో ఖచ్చితంగా 10 పార్లమెంటు సీట్లు సంపాదించాల్సిందే 25 లోక్సభ స్థానాల్లో అనేటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితి ఈ రోజున బీజేపీకి లేదు. ఎందుకు అనంటే, రామమందిరం ద్వారాగా దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక పాజిటివ్ ఓటింగు, అదేవిధంగా ఇండియా కూటమి దాదాపుగా చెల్లాచెదురైపోయింది. ఆల్రెడీ బీహార్లో నితీష్ కుమారు ఇండియా కూటమికి బై చెప్పేశాడు, ఎన్డీఏ కూటమిలో చేరాడు, బీజేపీ జత కట్టాడు. బీహార్లో సీట్లు పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఎన్డీఏ కూటమికి. అదేవిధంగా ఈ రోజున పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా మమతా బెనర్జీ స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఇక మాకు ఇండియా కూటమితో కుదిరే పని కాదు, కాంగ్రెస్తో పొత్తు లేదు, పాడు లేదు, ఎన్నికల తర్వాత రీజనల్ పార్టీస్ అని కలిపి మేము కూటమి ఏర్పాటు చేస్తామని బై చెప్పేశారు దాదాపుగా ఇండియా కూటమికి మమతా బెనర్జీ కూడా. పంజాబ్లో మేము విడిగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇక కాంగ్రెస్తో సంబంధం లేకుండా పోటీ చేసేది. మరి ఇవన్నీ దేశ రాజకీయాల్లో మళ్ళీ ఎన్డీఏ బీజేపీ అధికారంలోకి రావడానికి ఒక పక్కాగా ఈ రోజున బేస్ ఏర్పడిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడుగా 5-10 సీట్లు అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్లో సంపాదించుకోవటం అనేటువంటిది ఈ దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాల్లో ఇది లేదు బీజేపీకి. అందుకనే ఇప్పుడు దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాల వైపు, ఫలితాల వైపు బీజేపీ ఆలోచిస్తుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్లో విడిగా 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాల్లో తనంత తానుగా పోటీ చేసేటువంటి బేస్ ఏర్పాటు చేసుకొని అన్ని నియోజకవర్గాల్లో ఎలక్షన్ కమిటీలు వేసేసి జనసేన పార్టీ కూడా వాళ్ళకు ఒక అల్టిమేటం ఇచ్చి మీరు కూడా మాతో రండి, పవన్ కళ్యాణ్ మీరు కూడా మాతో కలిసి పోటీ చేస్తే మేము ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి విధంగా 2029 ఎన్నికల్లో లక్ష్యంగా మేము వెళ్ళబోతున్నాం. దీంట్లోకైనా మాతో కలిసి వచ్చారనుకోండి 2024లోనే
ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక బేస్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటాం, కొన్ని సీట్లు సంపాదిస్తాం, అసెంబ్లీ సీట్లు, లోక్సభ సీట్లు, 29లో అధికారంలోకి వచ్చి తీరుతామనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్కి ఇప్పటికే బీజేపీ చెప్తోంది. 2029లో ముఖ్యమంత్రి స్థానంలో నిన్ను కూర్చోబెడతాం పవన్ కళ్యాణ్ అనేటువంటి విధంగా జనసేన మాతో కలిసి వస్తేనే ఈ రోజున బీజేపీ నాయకులు పరోక్షంగా పవన్ కళ్యాణ్ ముందు ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన ఉంచినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద 2-3 రోజుల్లో మళ్ళీ తుదిగా సిట్టింగ్ పవన్ కళ్యాణ్తో బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు ఢిల్లీలో కూర్చోబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు, కానీ బీజేపీ మాత్రం పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే తనంత తానుగా సొంతంగానే ఆంధ్రప్రదేశ్లో దూకుడు ఎన్నికల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఈ రోజున ఉంది. ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశంతో పొత్తు లేదు అనేటువంటిది ఇప్పటికే దాదాపుగా చూచాయిగా ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇదే క్రమంలో ఎవరితో పొత్తున్నా లేకపోయినా సరే తన బలాన్ని పెంచుకోవటం ఎక్కడ ఇది కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం బలమైనటువంటి సామాజిక వర్గం, రాజ్యాధికారం కోరుకున్నటువంటి సామాజిక వర్గం, 22% పైగా ఉన్నటువంటి కాపుల్ని తమ వైపు తిప్పుకునేటువంటి విధంగా ఇప్పటికే బీజేపీ ప్రయత్నాలు కీలకమైనటువంటి నేత ముద్రగడ్డ పద్మనాభంని బీజేపీలో చేర్చుకొని గవర్నర్గా ఆయన పంపించేటువంటి ఆలోచన, అది కూడా 2024 ఎన్నికల లోపులోనే ఇప్పటికే ముద్రగడ్డ పద్మనాభంతో దిశగా చర్చలు జరుపుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఇంకొక వైపున మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, 1-2 నేను వీడియోలు కూడా చేశాను. పద్మవిభూషణ్ చిరంజీవిని బీజేపీలో చేర్చుకొని ఉత్తరప్రదేశ్ నుంచి ఇప్పుడే రాజ్యసభకు తీసుకొని రాజ్యసభ సభ్యుడిగా ఆయన కేంద్ర మంత్రిని కూడా చేయాలనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నటువంటి ఇమేజ్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉపయోగించుకొని ఆయన 2024లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేనకి ఒక ప్రకటించి ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన 2029లో దీర్ఘకాలికమైన లక్ష్యం అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నంగా ఈ రోజున బీజేపీ దూకుడు రాజకీయాలని నిర్వహించేటువంటి పరిస్థితులు ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి మింగుడు పడని అంశమే అయినప్పటికీ కూడా బీజేపీ వెళుతున్నటువంటి మాత్రము ఈ తాత్కాలిక లక్ష్యాలని దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ణయించుకొని వెళ్తున్నటువంటి దారిలో మాత్రం బీజేపీ సక్సెస్ అవ్వటానికే ఎక్కువ అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి.